హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయాస్ ఆంధ్ర ఫుడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ ఫ్రై అండి. కానీ నార్మల్ స్టఫింగ్ కాకుండా ఈ గుత్తి వంకాయల్లో నేను జీడిపప్పు కారపొడిని స్టఫింగ్గా పెడుతున్నానండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఈ జీడిపప్పు కారపొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ వీడియోని పోస్ట్ చేశాను కదా. దాని యొక్క వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. జీడిపప్పు కారపొడి అయితే టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. ఈ జీడిపప్పు కారపొడిని రైస్లో కానీ ఇలా ఫ్రైస్లో కానీ డైరెక్ట్గా తింటున్నా కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి. సో ఈ జీడిపప్పు కారపొడితో గుత్తి వంకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చూడండి, ఇక్కడ ఈ గుత్తి వంకాయ ఫ్రైని చేసుకోవడం కోసం ఈ విధంగా ఒక కడాయిని తీసుకొని దానిలో 1 కప్పు వరకు వేరుశనగ పప్పును యాడ్ చేసి ఇవి చక్కగా వేగడం కోసం జస్ట్ 1 టేబుల్ స్పూన్ లేదా 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసి ఈ వేరుశనగ పప్పును చక్కగా వేయించుకోవాలండి. చూడండి, ఈ విధంగా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక చిన్న నిమ్మ సైజు అంత చింతపండుని తీసుకొని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలను కూడా యాడ్ చేసుకోండి. చూడండి, ఈ మూడింటిని చక్కగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ చూసేద్దాం. చూడండి, ఇక్కడ గుత్తి వంకాయ ఫ్రై కోసం ఇక్కడ నేను 1/2 కేజీ గుత్తి వంకాయలు తీసుకున్నానండి. నీట్గా శుభ్రంగా ఫ్రెష్గా ఉన్న గుత్తి వంకాయలు తీసుకున్నాను. ఈ విధంగా వీటిని తీసుకొని గుత్తి వంకాయలు ఫ్రై ఎలా చేసుకుంటాం, 2 సైడ్స్ కట్ చేసుకుంటాము. ఈ విధంగా వీడియోలో చూస్తున్న విధంగా నీట్గా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో యాడ్ చేసుకున్నాము అంటే చక్కగా ఉంటాయండి. ఉప్పు నీళ్ళు యాడ్ చేయడం వలన తెలుసు కదా, బ్లాక్నెస్ రాకుండా ఉంటుంది, అదేవిధంగా చేదు రాకుండా ఉంటుంది. ఇలా అన్నిటినీ కట్ చేసి పక్కన పెట్టుకుందాం. వీటిని పక్కన పెట్టుకొని మరోసారి కడాయిని తీసుకొని దానిలో ఒక 4-5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వాటర్ శుభ్రంగా దులిపేసి ఈ విధంగా ఆయిల్లో యాడ్ చేసుకొని వీటిని చక్కగా వేయించుకోవాలండి. మనం తీసుకున్న ఈ వంకాయలను ఒక 80% ఈ ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ గరిటెతో స్లోగా టర్న్ చేసుకుంటూ ముక్క అనేది చెదిరిపోకుండా 2 సైడ్స్ చక్కగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని వాటిని పూర్తిగా చల్లారనిద్దాం. చూడండి, ఇక్కడ మనం తీసుకున్న ఆయిల్ ఒక 4 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాం కదా. అయితే జస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని ఉంచేసి మిగతాదంతా సపరేట్గా పెట్టుకుందామండి. ఈ ఆయిల్తోనే మిగతా ప్రాసెస్ చేసేద్దాం. చూడండి, ఇక్కడ వేరుశనగ పప్పుని, చింతపండు అలాగే మిరియాలను వేయించుకున్నాం కదా, అవి పూర్తిగా చల్లారి ఉంటాయండి. ఇప్పుడు దీనిలో మనం 1 కప్పు వరకు జీడిపప్పు కారపొడిని యాడ్ చేసుకోవాలండి. చెప్పాను కదా, జీడిపప్పు కారపొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. సో ఈ విధంగా జీడిపప్పు కారపొడిని యాడ్ చేసి వీటిని చక్కగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని వంకాయలు కూడా పూర్తిగా చల్లారిపోయి ఉంటాయండి. ఫ్రై చేసుకున్న వంకాయలు, ఆ వంకాయని ఒక్కొక్కటిగా తీసుకొని స్లోగా ఇలా ఓపెన్ చేసి స్టఫింగ్ని పెట్టి చక్కగా ప్రెస్ చేసుకున్నాము అంటే నీట్గా ఉంటాయండి. సో ఇదే విధంగా మిగతా వంకాయలను కూడా స్టఫింగ్ని పెట్టి ప్రిపేర్ చేసుకొని మిగతా ప్రాసెస్ చేయడం కోసం మనం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంచుకున్నాం కదా, దానిలో 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులను యాడ్ చేసి అలాగే కొన్ని కరివేపాకు రెమ్మల్ని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు మనం ఇంకా స్టఫింగ్ మిగిలి ఉంటుంది కదా, 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని అలాగే స్టఫింగ్ని పెట్టుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్న గుత్తి వంకాయలను కూడా యాడ్ చేసి ఇలా గుత్తి వంకాయలను కూడా యాడ్ చేసిన తర్వాత మిగతా స్టఫింగ్ని ఏదైతే ఉందో అది మొత్తం యాడ్ చేసుకొని చివరిగా కట్ చేసి పెట్టుకున్న ఇలా కొత్తిమీరను కూడా యాడ్ చేసి ఇది మొత్తం కలిసేలా కలుపుకొని 1 or 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. సూపర్ టేస్టీ జీడిపప్పు కారపొడితో స్టఫింగ్ పెట్టుకున్న గుత్తి వంకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.